హలో నమస్తే అండి. ఇవాళ బంగాళదుంప, ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం, చిన్నుల్లిపాయలు, కొబ్బరి, సాల్టు, పసుపు, అవన్నీ మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. కొంచెం బరగ్గా ఆనియను, బంగాళదుంప, ఆనియను, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, కొబ్బరి, పచ్చిమిర్చి పేస్ట్ చేసుకోవాలండి. కొంచెం బరగ్గా చపాతీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. చపాతీ కాల్చుకుంటున్నానండి పక్కన. నూనె కాగిందండి, తాలింపులు వేసాను. దాల్చిన చెక్క, లవంగాలు వేస్తున్నాను. కరివేపాకు ఎన్ని చేస్తున్నాను. కరివేపాకు వేస్తున్నాను. పేస్ట్ పట్టిన ఆనియన్, పచ్చిమిర్చి, కొబ్బరి, అల్లం, వెల్లుల్లి ఆ పేస్ట్ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను. నూనె కాగిందండి, అవి వేస్తున్నాను. కలుపుకొని వేసుకోవాలి ఎర్రగా. అప్పుడే కరెంటు పోయిందండి. మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడే కరెంట్ వచ్చింది. ఇలా మిక్స్ చేసుకోవాలి. బంగాళదుంప ఇలా ఉడుకుతుంది, చూసారు కదా. సాల్ట్ వేస్తున్నాను. మా నాయనమ్మ చాలా బాగా చేసేది వంటలు. పసుపు చూసారు కదా. ఇది కానీ వండుకొని తింటే వేరే లెవెల్ అసలు. గరం మసాలా పొడి, మా నాయనమ్మ చేతి వంట చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, నాకు వాసన అయితే గుమ్మగుమ్మలాడేస్తుంది. ఎప్పుడు తిందాం. బంగాళదుంప ముక్కలు వేసుకుంటున్నానండి. ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను ముక్కలు వేసి. ఆ కర్రీ తింటే చాలా బాగుంటుందండి, టేస్ట్గాను. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. చేసి లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా నాయనమ్మ ఇంత కష్టపడుతుంది. ప్లీజ్ మీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ కోసం ప్లీజ్ ఈ చిన్న పని చేసి పెట్టండి. చపాతీ కూడా ఏడు చేసుకున్నానండి. చపాతీలో బంగాళదుంప కాంబినేషన్ అదిరిపోయింది. ఇంట్లో ట్రై చేసుకోండి. మేము రోజు చేసుకుంటామండి చపాతీ. ఏదో ఒకటి కూరలు వేసుకొని రుచికరంగా వాడుకుంటాం. సాయంత్రం అన్నం నిషేధం చేసాము, చపాతీ చేసుకొని తింటాము.
నాకు వాసన అయితే గుమ్మలాడేస్తుంది ఎప్పుడు తిన్నామని. మీరు ట్రై చేసుకోవడం చాలా టేస్ట్గా ఉంటుంది, రుచిగానే ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా అర్థం కాకపోతే నేను మళ్ళీ చేసి పెడతాను. మీరు కామెంట్లో చేసి పెట్టండి చాలు. నాకిద్దరు మనవాళ్ళు సపోర్ట్ చేస్తున్నారండి. వాళ్ళు కామెంట్ చేసి నాకు సపోర్ట్ చేసి చూపించమంటే చూపిస్తున్నానండి. నేను చేసే వంటలు చాలా బాగుంటాయి అని అంటారు మనవాళ్ళు. అందుకని వాళ్ళ ప్రోత్సాహంతో చేస్తున్నాను. పెరుగు, టమాటా చట్నీ, ఘీ, నెయ్యి, ఆనియన్, నిమ్మకాయ, బంగాళదుంప కూర్మా. టేస్ట్ చేశాను, అది తిరిగిపోయింది అసలు. బంగాళదుంప కర్రీ అండి, చపాతీ అండి. ఇష్టపడే వాళ్ళు నెయ్యి వేసుకొని తింటారండి, అందుకని నెయ్యి పెట్టి చూపిస్తున్నాను. జొన్న రొట్టెలు కూడా అట్లాగే చేసుకుంటామండి మేము. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే అండి, ధన్యవాదాలండి చూసినందుకు. మీరు కానీ సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తాను. మరి అంత సపోర్ట్ చేస్తే మరి అంత వీడియోతో ముందు